నమస్కారం. వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే గుంటూరులో అక్రమ రేషన్ సరఫరాపై ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. అన్ని రేషన్ దుకాణాలలో నెల రోజుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే అక్రమాలను పూర్తిగా అరికడదామని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. రేషన్ సరఫరాకు సంబంధించిన అక్రమాలపై ప్రత్యేక నిఘా ఉంచుతామని, అవసరమైతే సంబంధిత రేషన్ దుకాణాలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే రైతు బజార్లు, రైస్ మిల్లుల అవుట్లెట్లలో తక్కువ ధరలకు సన్న, స్టీమ్ బియ్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు. పౌర సరఫరాల శాఖ అధికారిని కోమలి పద్మ మాట్లాడుతూ రేషన్ మాఫియాపై కఠిన కేసులు నమోదు చేస్తామని, ప్రతి రేషన్ షాప్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పారదర్శకంగా పంపిణీ జరిగేలా చర్యలు చేపడతామని వెల్లడించారు. ఈరోజు చుట్టుకుంట రైతు బజార్లో మరి పేదలందరికీ కూడా సన్న బియ్యం, స్టీమ్ బియ్యం తక్కువ ధరలకే అందించే ఒక చక్కటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మనకు పౌర సరఫరాల మంత్రివర్యులైన నాదెండ్ల మనోహర్ గారు చేపట్టిన ఒక అద్భుతమైన కార్యక్రమానికి ఈరోజు ఈ రైతు బజార్లో శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ అదనంగా సన్న బియ్యాన్ని తక్కువ ధరలోకి వాళ్ళు నిత్యంగా వాడుకునే ఈ బియ్యాన్ని తక్కువ ధరలకి ఇచ్చే ఒక కార్యక్రమం ఇది. అవసరమైన వాళ్ళందరూ కూడా ఈరోజు మార్కెట్లో 52, 58 రూపాయలు ఉన్న సన్న బియ్యాన్ని 50 రూపాయలకే ఇచ్చే పరిస్థితి. అదేవిధంగా 62 రూపాయలు ఉన్న స్టీమ్డ్ బియ్యానికి 52 రూపాయలకే అందిస్తున్న పరిస్థితి. రేట్లు పెరిగిపోతున్నాయి అన్న ఆవేదనతో పేదలందరూ కూడా ఇబ్బంది పడుతున్న క్రమంలో ఈ యొక్క ఆలోచనని తీసుకొచ్చి వారికి తక్కువ ధరలకే పంపిణీ చేయాలి అని చెప్పి ఇస్తున్న పరిస్థితి ఉంది. అనేక మంది లబ్ధిదారులు దీన్ని తీసుకొని వాళ్ళ వెళ్ళడం కూడా జరిగింది. చాలా చాలా సంతోషం. పేదల కోసం ఉన్న ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని పదే చాటి చెప్తూ ముందుకు వెళ్తున్న ప్రభుత్వం. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఆహ్వానిస్తూ ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ, గతంలో కూడా రేట్లు పెరిగిపోయిన టైంలో, కందిపప్పు రేట్లు పెరిగిపోయిన టైంలో కూడా దాన్ని తక్కువగా రాయితీతో కందిపప్పును అందజేయడం కూడా ఈ కార్యక్రమం కూడా ఈ చుట్టుకుంట రైతు బజార్లోనే చేపట్టడం జరిగింది. సో చాలా మంచి కార్యక్రమంగా మేము కూడా భావిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇప్పటికే ఈ రేషన్ డీలర్ల వాళ్ళందరికీ కూడా మీ మాటల రూపంలో ఎవరికి కావాల్సిన వాళ్ళు సరుకులన్నీ పెట్టుకొని కూడా ముందుకెళ్ళొచ్చు అని చెప్పి ఆల్రెడీ ఒక చక్కటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి అదే క్రమంలో పేదలకు ఇబ్బంది పడకుండా ఈ సన్న బియ్యాన్ని కూడా తక్కువ ధరలకే అందించే ప్రోగ్రామ్ను కూడా చేపట్టడం జరిగింది. అయితే ఇక్కడ చుట్టుకుంట రైతు బజార్లో చిన్న సమస్యలు, పార్కింగ్ సమస్యలు అవన్నీ ఉన్నాయి. ఒక స్పీడ్ బ్రేకర్ కావాలని కూడా అడగడం జరిగింది స్థానికంగా. అవి కూడా రానున్న రోజుల్లో ఏర్పాటు చేసి ఇక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ రైతు బజార్ని ఒక పారదర్శక విధానంతో చక్కగా కామన్ మ్యాన్కి అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళకి నిజంగా తక్కువ ధరలకే అందేలాగా కూడా చూస్తామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ చెప్తూ, ఈ కార్యక్రమాల్లో ఎంఆర్ఓ గారు, డిఎస్ఓ గారు, అదేవిధంగా ఇక్కడ డిటి గారు, మనకు పౌర సరఫరాల శాఖ వారి సిబ్బంది, మా నాయకులు అందరూ కూడా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు చాలా సంతోషం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమంపై సిపిఐ విమర్శలు గుప్పించింది. కార్యక్రమం పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ ఆరోపించారు. గుంటూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా సుమారు 30 కోట్ల ప్రజాధనం ఖర్చు చేశారని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంలో ప్రజల సమస్యలు, ప్రజా ప్రయోజనాలపై ప్రస్తావన లేదని, కార్యక్రమం మొత్తం రాజకీయ నాయకులు ఒకరినొకరు ప్రశంసించుకునే వేదికగా మారిందని ఆరోపించారు. నిన్న భోగాపురం విమానాశ్రయం శంకుస్థాపన చేయడం లేదా ప్రారంభించడం ఇలాంటివన్నీ కూడా హంగామా, హంగు, ఆర్పాటం అంతా చేశారు. 30 కోట్లు ఖర్చు పెట్టి దీన్ని చేశారు. దీంట్లో ఏ వర్గ ప్రజల ప్రయోజనాలకు సంబంధించినటువంటి మాట నరేంద్ర మోడీ నోట్లో నుంచి రాలేదు. చంద్రబాబు నాయుడిని పొగట్టం, పవన్ కళ్యాణ్ని పొగట్టం, పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ చంద్రబాబును పొగట్టం తప్ప పొగట్టల పరంపరలాగుంది తప్ప అది ఒక బహిరంగ సభలాగా లేదు. ప్రజలు పన్నులు కట్టినటువంటి డబ్బుల్లో నుంచి, ప్రజల చెమటలో నుంచి తీసుకొచ్చినటువంటి డబ్బుని ఆంధ్రప్రదేశ్ ఖజానా డబ్బు మొత్తం కూడా అంత ఖర్చు పెట్టి ఆ బహిరంగ సభ పెడతా ఉన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న చోట్లే నరేంద్ర మోడీ బహిరంగ సభలకు అంత ఖర్చు పెట్టట్లేదే. చంద్రబాబు నాయుడు వంగొంగి దండాలు పెట్టుకుంటూ అతి వినయం, ధూర్త లక్షణం అనే పద్ధతుల్లో వ్యవహరిస్తా ఉన్నాడు. దీన్ని సిపిఐగా ఖండిస్తా ఉన్నాం.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో పదోన్నతిపై బదిలీ అయిన కార్యనిర్వాహక ఇంజనీర్ పులి రామకృష్ణారెడ్డికి ఘన వీడ్కోలు పలికారు. అమలాపురంలోని పంచాయతీరాజ్ డివిజన్ కార్యాలయంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బంది, కాంట్రాక్టర్లు పాల్గొని గజమాలలు వేసి సత్కరించారు. రాయలసీమ నుంచి వచ్చిన తనకు కోనసీమ ప్రజలు చూపిన ఆదరణ జీవితాంతం గుర్తుండిపోతుందని రామకృష్ణారెడ్డి భావోద్వేగం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడిన అధికారులు విధి నిర్వహణలో ఆయన నిబద్ధత ఆదర్శప్రాయమని ప్రశంసించారు. అందరికీ నమస్కారం అండి. నేను ఈ కోనసీమ జిల్లాలో ఈగా 2 సంవత్సరాల క్రితం జాయిన్ అయినానండి. ఇక్కడ నాకు ఈ 2 years సర్వీస్ చాలా సాటిస్ఫై అయినానండి. ముఖ్యంగా ఇక్కడ ఈ మా ఇంజనీరింగ్ సైడ్ చాలా వీక్ సాయిల్స్ అండి. ఇక్కడ రోడ్స్ వేయడానికి, బిల్డింగ్స్ వేయడానికి చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. అటువంటిది ఇక్కడ సాయిల్ స్టెబిలైజేషన్ చేసి, టైర్ స్టెబిలైజేషన్ రోడ్స్ చేసామండి. చాలా మిగతా వాటికన్నా డబుల్ టైం మన్నిక ఉంటుందండి. అట్లే మా పిఆర్ డిపార్ట్మెంట్లో హైయెస్ట్ పెద్ద బ్రిడ్జ్ అనేది రూములకి దగ్గర కడుతున్నామండి. ఇది మోస్ట్ సాటిస్ఫైడ్ వర్క్ అండి. మేము పనిచేసే ఏరియాకి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉందండి. అక్కడ వాతావరణం కానీ, వర్కింగ్ కల్చర్ కానీ వేరే ఉందండి. కానీ ఇక్కడ డిఫరెంట్గా ఉన్నా కానీ అందరూ సహకారంతో చాలా పక్క సహకరించారండి. నన్ను అందరికీ మరీ థ్యాంక్స్. ఈరోజు ఇక్కడ ఎగ్జిక్యూటివ్గా పనిచేసి సూపరింటెండెంట్ గారు వెళ్తున్న రామకృష్ణారెడ్డి సన్మానం సందర్భంగా నేను తెలియజేసుకుంది ఏంటంటే, నేను ఇంతకుముందు ఇక్కడ ఇదే డివిజన్లో ఆల్మోస్ట్ ఇప్పుడు జిల్లా అయింది. ఈ డివిజన్లో 13 సంవత్సరాలు అక్కడ వర్క్ చేయడం జరిగింది ఏడబ్ల్యూగా. నాకు ఇక్కడ ప్రజల గురించి కానీ, ఇక్కడ సాయిల్స్ కానీ, ఇక్కడ పద్ధతులన్నీ నాకు తెలుసండి. అదేవిధంగా అప్పుడు మేమైతే ఎలా కలిసి పనిచేసామో వాళ్ళే చాలామంది అధికారులు ఇక్కడికి ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ అనుభవం ఉంది, వాళ్ళ సలహాలు నా అనుభవంతో కలిపి ఇప్పుడు ఎస్సీ గారు రామకృష్ణారెడ్డి ఎలాగైతే చేశారో అదేవిధంగా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ఎస్సీగా ప్రమోషన్ పొంది అమలాపురం నుంచి వెళ్తున్న మా మిత్రులు, సహోదరులు లాంటి వారు మా రామకృష్ణారెడ్డి గారికి స్నేహితుల దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఎక్కడో కడప ప్రాంతాల నుంచి వచ్చి ఈ కోనసీమ మీద, ఇక్కడ ఉండే వ్యవహారాల మీద, ఇక్కడ ఉండే సాయిల్స్ మీద ఏదైనా ఈయన ఉద్యోగం ఎలా చేస్తారు అనే అనుమానం ఉన్న సందర్భంలో వచ్చిన ఈయన ఇంతమంది కాంట్రాక్ట్ సోదరులు, మా తోటి సిబ్బంది, మా తోటి ఇంజనీర్సు, సబ్ స్టాఫ్ మన్ననలు పొందారంటే ఈ రోజు జరిగిన ఘన సన్మానమే మీరు ప్రత్యక్షంగా చూడవచ్చు. సన్మాన గ్రహీత మన రామకృష్ణారెడ్డి గారి యొక్క ప్రమోషన్ మీద ఎస్సీగా కాకినాడ వెళ్ళిన సందర్భంగా ఈరోజు మాట్లాడడానికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. సార్ రామకృష్ణారెడ్డి గారు చూపించిన ఒరవడి ఏదైతే ఉందో, అలాగే ఇక్కడ మనకి ప్రజలకు ఏదైతే ఉపయోగకరమో, ప్రజాప్రతినిధులు ఏదైతే చేయాలని ఆశపడుతున్నారో, అలాగే మన అధికారులకి గైడ్లైన్స్ ప్రకారం ఏ విధంగా అయితే చాలా ప్రతిష్టంగా నాణ్యత ప్రమాణంతో చేయాలో అనేది ఆ 3 పాయింట్స్ని కూడా కోరిలేట్ చేసుకుంటూ సార్ అలాగే అందరితో కూడా మంచి రిలేషన్స్, ఎవరితో పని ఎలా చేయించాలో కింద ఆ స్టాఫ్ తోటి ఆ పని చేయించే విధానాన్ని చక్కగా నడుపుతూ ఇంతకాలం 22 నెలలు కూడా ఇక్కడ చేసిన సర్వీసు చాలా అద్భుతం. పేద ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో నిర్వహించిన 2 ఏళ్ల అభివృద్ధి, నమ్మకం, సంక్షేమం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు వివరించారు. అనంతరం రచ్చబండ కార్యక్రమంలో గ్రామస్తుల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తున్నామని, అమరావతి నిర్మాణం, పోలవరం, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, నక్కపల్లి ఉక్కు కర్మాగారం, గూగుల్ డేటా సెంటర్ వంటి ప్రాజెక్టులతో రాష్ట్రంలో అభివృద్ధి, ఉపాధి అవకాశాలు వేగంగా పెరుగుతున్నాయని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. ఒకడు గొప్పతో ఒకడు తలగాడు ఇచ్చి పంపు, ఒకడు స్కూలుకు పంపు అని చెప్పాడు. ఇద్దరుంటే ఒకరికే ఇచ్చినటువంటి పరిస్థితి. అటు తమ్ముడు అన్నగారు నా పంపాలో తేల్చుకోలేని పరిస్థితి మంది. అది భ్రమంలో ముందుకు ముంచి తీసుకెళ్లేటటువంటి
నాయకత్వం కలిగినటువంటి వ్యక్తి, మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డికి బిట్వీన్ వ్యత్యాసాన్ని ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఎర్రబస్సు రాని దగ్గరికి విమానం ఎందుకు అని అడిగినటువంటి వ్యక్తి నేను గణేశాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఫ్యూచర్ డెవలప్మెంట్ ఆలోచనతో ఆ రోజుల్లో 2017లో 5,000 ఎకరాలు విశాఖ ఆ ఎయిర్పోర్ట్ కి కేటాయిస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చి 2,000 ఎకరాలే సరిపోతుందని చెప్పి 2,000 ఎకరాలకి జీవో ఇచ్చి అందులో 500 ఎకరాలని 2,500 కేటాయించి 2,000 ఎకరాలకు జీవో ఎయిర్పోర్ట్కి ఇచ్చి 500 ఎకరాలు తన అనుయాయులకు దారదత్తం చేసినటువంటి పరిస్థితి. అది అతని గొప్పతనం. ఎయిర్పోర్ట్ నిర్మాణం కేవలం 2 సంవత్సరాల్లో ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసి వాళ్ళ జాతికి అంకితం చేసినటువంటి పరిస్థితి.